చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, అక్కడ సిచ్యుయేషన్ ఇలా ఉంది, అప్డేట్స్ ఏంటి? సునీత, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ చేరుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా ఈరోజు చిక్కడపల్లి పోలీసులు విచారణకు రావాల్సింది హాజరు కావాల్సింది ఆదేశించగా ఈరోజు తన లీగల్ టీంతో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఇక చిక్కడపల్లిలో ఏసీపీ డీసీపీ ఆధ్వర్యంలో కూడా విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనము పోలీస్ స్టేషన్ పరిధిలో చూడొచ్చు. విజువల్స్లో మొత్తం ఒక భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ప్రాంతం అంతా కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి మొత్తం ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పరిష్ట భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఇక తన కుటుంబ సభ్యులు అల్లు అరవింద్తో పాటు అటు తన సన్నిహితులు లీగల్ టీంతో కూడా అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఘటనలో భాగంగా 18 మందిపై కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ 13వ నిందితుని కూడా చేర్చారు. ఇప్పటికే జైలు కూడా రిమాండ్కు తరలించారు. ఇక మధ్యంతర బెయిల్ మీద అల్లు అర్జున్ బయటకు వచ్చారు. అయితే మొన్న ప్రెస్ మీట్ లో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంధ్యా థియేటర్ సంబంధించిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు తొక్కిసలాట కావచ్చు, చనిపోయిన రేవతి కావచ్చు, అతని కుమార్ చనిపోయిన విషయము మర్నాడు తెలిసిందని కూడా ప్రెస్ మీట్ లో వివరించారు. అయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్ కేసు సంబంధించి పోలీసులు దాదాపు ఒక 10,000 వీడియోలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక 9 నిమిషాల వీడియో అయితే రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ఏ టైంకి వచ్చారు, ఎప్పుడు బయటకు వెళ్లారు అనేది కూడా పూర్తిగా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక నేడు విచారణలో భాగంగా అటు సంధ్యా థియేటర్కి సంబంధించిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పూర్తిగా విచారించే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కీలక అంశాలు చిక్కడపల్లి పోలీసులు ప్రస్తావించినారు. ముఖ్యంగా చూసినట్టయితే పుష్ప 2 స్పెషల్ షోకు సంధ్యా థియేటర్కు వస్తున్న నేపథ్యంలో ఎవరి అనుమతి తీసుకున్నారు, ఇక పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు, సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా లేదా, తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా తెలియదా, మీడియా ముందుకు నాకు ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు, రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా, అనుమతి లేకుండా రోడ్ షో ఏ విధంగా నిర్వహించారు, మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కు వచ్చారు, మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు, ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు అనే అంశాలపై ఈరోజు ఆ విచారణలో అల్లు అర్జున్ క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్లయితే ఇక విచారణ అయితే కొనసాగుతుంది. ఆ ఏసీపీ డీసీపీ ఆధ్వర్యంలో ఈ విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపు మరికొద్దిసేపట్లో విచారణ అయితే పూర్తి అవకాశం కనిపిస్తుందని సమాచారం అందుతుంది. రైట్ మహేష్.